అక్షరజ్యోతి న్యూస్ ఛానల్. నేను మీ తాడిపాముల రాజ్యలక్ష్మి. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. హనుమకొండ పోలీస్ కమిషనర్ ను కలిసిన నూతన పోలీస్ అధికారుల సంఘం నేతలు సిబ్బంది సంక్షేమం సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సిపి సూచన. వరంగల్ జిల్లా తొర్రూరు ఎస్ఆర్పిఎస్ కాలువకు వెంటనే నీటిని విడుదల చేయాలి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మైలారం నుండి నాంచారి మడూర్ వరకు కాలువ వెంబడి 10 కిలోమీటర్ల పాదయాత్ర. మెహబూబాబాద్ ప్రతి పిటిషన్ ను నిర్ణీత సమయంలో పరిష్కరించాలి. జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్. మెహబూబాబాద్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలి. మాజీ మంత్రి డిఎస్ రెడ్డి నాయక్. మరిపెడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా. సంగారెడ్డి ప్రజావాణిలో ఫిర్యాదుదారుల సమస్యలు స్వీకరించిన ఎస్పీ పరితోష్ పంకజ్. ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాత విచారణ జరిపి సత్వర న్యాయం అందించాలని అధికారులకు ఆదేశం. మెదక్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల రద్దును వ్యతిరేకిస్తూ మెదక్లో బీఆర్ఎస్ రాస్తారోకా. పథకాలను రద్దు చేస్తే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి హెచ్చరిక. మెహబూబ్ నగర్ ఆర్టీసీ డ్రైవర్ శ్రామిక్ ఉద్యోగాల అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎస్పీ. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో 84 మంది అభ్యర్థులకు ధృవీకరణ. ములుగు నియోజకవర్గ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ. 2,09,128 మంది ఓటర్లు. సెప్టెంబర్ 16 వరకు దావాలు, అభ్యంతరాలకు అవకాశం. జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు. మెదక్ కిల్లా అభివృద్ధికి స్వదేశీ దర్శన్ కింద ప్రణాళికలు. పర్యాటక హబ్ గా మెదక్ ను తీర్చిదిద్దేందుకు 30 కోట్లు కేటాయింపు. హైదరాబాద్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి. సర్ 2026 ఎన్యూమరేషన్ దశ పూర్తి. ముసాయిదా జాబితాపై దావాలు, అభ్యంతరాలకు అవకాశం. పెద్దపల్లి 24.18 కోట్ల ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం కేసులో 2 అరెస్ట్. లక్ష్మీ ఇండస్ట్రీస్ రైస్ మిల్లుపై కేసు. స్టాక్ భౌతికంగా లేకపోవడంతో చర్యలు. న్యూఢిల్లీ బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గం ప్రకటన. జాతీయ ఉపాధ్యక్షురాలిగా పురంధేశ్వరి, ప్రధాన కార్యదర్శిగా స్మృతి ఇరానీ. రామగుండం ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. సిపి అంబర్ కిషోర్ జా. ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులపై పోలీస్ కమిషనర్ ఆదేశాలు. ఖమ్మం గురుకుల పాఠశాలలో జూనియర్లపై సీనియర్ల దాడి. రైల్వే స్టేషన్ లో దాక్కున్న 10వ తరగతి విద్యార్థులు. హాస్టల్ నుంచి వెళ్లిపోయిన 50 మంది సీనియర్లు. ములుగు ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం. సహకరించిన అధికారులు, ప్రజలకు కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు కృతజ్ఞతలు. భూపాలపల్లి ప్రజా దివాస్ లో 13 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ సిరిశెట్టి సంకేత్. బాధితులకు చట్టబద్ధంగా న్యాయం చేయాలని అధికారులకు ఆదేశాలు. అమరావతి గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, దళవాయి రమాదేవి పేర్లు. ఎస్సీ బీసీ వర్గాల నుంచి ప్రభుత్వ ప్రతిపాదన. మెదక్ నర్సాపూర్ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల. మెదక్ లో 2,01,705, నర్సాపూర్ లో 2,08,499 మంది ఓటర్లు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్. మెదక్ తపాలా కవర్ పై మెదక్ కోటకు అరుదైన గౌరవం. మెదక్ ఫోర్స్ స్పెషల్ కవర్ విడుదలతో చరిత్రకు జాతీయ గుర్తింపు. రాజన్న సిరిసిల్ల అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలి. ప్రజావాణిలో 136 దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. వేములవాడ విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదవాలి, పోషకాహారం తీసుకోవాలి, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. రాజన్న సిరిసిల్ల బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం. గ్రీవెన్స్ డేలో 21 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ మహేష్ బిగితే. వేములవాడ నాగపంచమి శ్రావణ సోమవారం వేళ వేములవాడలో వైభవంగా శివారాధన. వేములవాడ తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు యథావిధిగా కొనసాగాలి. బీఆర్ఎస్ డిమాండ్. పెద్దపల్లి జిల్లా మంతని అక్షరజ్యోతి కథనానికి స్పందించిన అధికారులు. గుంజపడుగు చెరువు కట్టకు తాత్కాలిక మరమ్మతులు, శాశ్వత నిర్మాణానికి 5 లక్షల నిధులు విడుదల. మంచిర్యాల లోటస్ స్కూల్లో ఉచిత వైద్య శిబిరం. విద్యార్థులకు వైద్య పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ.
మంచిర్యాల లయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మిల్లా ఆధ్వర్యంలో 40 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు, 150 మందికి కంటి పరీక్షలు, పొరలు ఉన్న వారికి ఉచిత శస్త్రచికిత్స. ములుగు జిల్లా గోవిందరావుపేట ప్రజావాణి కార్యక్రమం ప్రారంభించిన మంత్రి సీతక్క. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లంబాడి తండలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. సీసీ రోడ్లు, నూతన బోరు ప్రారంభం. వేములవాడ తాడు ఆట పేరుతో భక్తులను మోసం చేస్తున్న 2 నిందితుల అరెస్ట్, రిమాండ్. అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం. పట్టణ సిఐ వీరప్రసాద్. పెద్దపల్లి జిల్లా యైటింగ్ లైన్ కాలనీ 19వ డివిజన్ అల్లూరులో భారీ కొండ చిలువ సంచారం. సకాలంలో స్పందించి సాహసం చేసిన కార్పొరేటర్ దంపతులను అభినందించిన స్థానికులు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ భారీ ధర్నా. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలి. తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేత. ములుగు జిల్లా గోవిందరావుపేట మండల బీజేపీ మండల కమిటీలో నూతన నియామకం. 3 కీలక పదవులకు నూతన నాయకుల ఎంపిక. ములుగు జిల్లా మంగపేట ప్రజా సమస్యల కోసం ప్రజావాణి. 25 గ్రామాల నుండి 42 అప్లికేషన్ల స్వీకరణ. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ బాలుర కళాశాలలో HIV, ఎయిడ్స్, సిఫిలిస్, హెపటైటిస్ B అండ్ C పై అవగాహన సదస్సు. విద్యార్థులకు వ్యాధి నివారణ సేవలపై అవగాహన. ఏటూరు నాగారం ITDA పాఠశాలల స్కావెంజర్లకు వేతనాలు చెల్లించాలని డిమాండ్. AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్. సెప్టెంబర్ 1 నుండి వెట్టి చాకిరీ చేయబోమని హెచ్చరిక. వనపర్తి పెద్దిగూడెం గ్రామంలో విషాదం. ప్రజల మనిషి రొయ్యల శివన్న హఠాత్ మరణం గ్రామానికి తీరని లోటుగా అభివర్ణించిన గ్రామస్తులు. సూర్యాపేట ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి. ప్రజావాణి పోర్టల్లో ఎప్పటికప్పుడు ఆన్లైన్ నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశం. మండల స్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని సూచన. నల్గొండ జిల్లా కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ భారీ ధర్నా. నల్గొండలో ఉద్రిక్తత. కళ్యాణ లక్ష్మి అమలుకు బీఆర్ఎస్ నేతల డిమాండ్. సూర్యాపేట పోలీస్ డిఫెన్స్ డేలో బాధితుల ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ కె నరసింహ IPS. బాధితుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలకు ఆదేశాలు. సూర్యాపేట కలెక్టర్ సంతకం ఫోర్జరీ. బ్యాంక్ మేనేజర్ అరెస్ట్, రిమాండ్ కు తరలింపు. జాయింట్ ఖాతా లావాదేవీల్లో అక్రమం. హనుమకొండ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియామకం. అక్షరశ్రీ గౌరవ పురస్కారం అందుకున్న డాక్టర్ సాగంటి మంజుల. ములుగు కేరళలో క్విజ్ లో సావర్కర్ ప్రశ్నకు ఉపాధ్యాయుని సస్పెన్షన్ అన్యాయం. TPUS సస్పెన్షన్ తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్. విద్యను రాజకీయ ఒత్తిడికి గురి చేయవద్దని విజ్ఞప్తి. భూపాలపల్లి దోపిడీ వ్యవస్థ మీద తిరగబడ్డ వీర కిరీటం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆగస్టు 18 జయంతి సందర్భంగా బహుజన రాజ్య స్థాపకుడు, గొరిల్లా యోధుడి పోరాటం తెలంగాణకు స్ఫూర్తి. తెలంగాణ సామాజిక రచయితల సంఘం అధ్యక్షులు కామిడి సతీష్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎత్తివేసే కుట్ర. పోషం నరసింహారావు. పేద బిడ్డలకు అండగా నిలిచిన పథకాలను కొనసాగించాలని డిమాండ్. ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని, కోర్టు ఆదేశాలు అమలు చేయాలని విజ్ఞప్తి. ములుగు బస్సు యాత్ర స్ఫూర్తితో కల్లుగీత కార్మికుల హక్కులపై పోరాడుతాం. KGKS రాష్ట్ర అధ్యక్షుడు రమణ గౌడ్. కామారెడ్డి ఎల్లారెడ్డి అభివృద్ధికి ఎమ్మెల్యే మదన్ మోహన్ చొరవ. 13 కొత్త సబ్ స్టేషన్లు, పెండింగ్ బిల్లుల విడుదలకు వినతి. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కకు వినతి పత్రం అందజేత. ములుగు తెలంగాణలో రైస్ మిల్ పరిశ్రమను కాపాడాలి. మిల్లింగ్ ఛార్జీలు పెంచాలని, విద్యుత్ టారిఫ్ సవరించాలని డిమాండ్. సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం సమర్పించిన రైస్ మిల్లర్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షులు బాదం ప్రవీణ్. మంచిర్యాల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిలిపివేతకు నిరసనగా ధర్నా. పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్. మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకుల ఆందోళన. ములుగు ఏటూరు నాగారం బస్ డిపో పనులు పూర్తి చేయాలని వినతి. గ్రీవెన్స్ డేలో వినతి పత్రం సమర్పించిన బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు జాడి రామరాజు నేత. పనులు త్వరగా పూర్తి చేస్తామని డిప్యూటీ కలెక్టర్ హామీ. ములుగు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణకు ఆహ్వానం అందజేత. ఆగస్టు 18న ట్యాంక్ బండిపై విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం.
విశాఖపట్నం 3 నెలల క్రితం చేసిన సేవతో కుటుంబాన్ని చేరుకున్న అనాథ మృతదేహం సోషల్ మీడియా పోస్ట్ ద్వారా గుర్తించిన కుటుంబ సభ్యులు. జగిత్యాల నేరాల నియంత్రణ, ప్రజా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. మల్యాల సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ ముట్టడి, ఆదివాసీల హక్కులపై సమరశంఖం పూరించిన తుడుం దెబ్బ. 5వ షెడ్యూల్ అమలు, పోడు భూములకు పట్టాలు, 100% ఉద్యోగ రిజర్వేషన్లు డిమాండ్. న్యూఢిల్లీ బీజేపీ నూతన జాతీయ కార్యవర్గం ప్రకటన. 13 మంది ఉపాధ్యక్షులు, 9 మంది ప్రధాన కార్యదర్శులు, 16 మంది కార్యదర్శుల నియామకం.